ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం గడిచిన దినములన్నీ కూడా మనల్ని భద్రపరచి కృపచేత నింపి, ఆరోగ్యంతో నింపి, క్షేమంతో నింపి మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. ఈ దినము కూడా దేవుని కృపను, దేవుని కనికరమును మనం పొందుకున్నట్టుకు, ఆయన యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క దయాళుత్వమును మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్లు, యెహోవా దయాళుడని మనం రుచి చూచి తెలుసుకున్నట్లు ప్రభు కృప చేత మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆయన దయ కొరకు, ప్రభు యొక్క ప్రేమ కొరకు, ఆయన మనకి ఇచ్చిన నూతనమైన దినము కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా మనం చదువుతున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను అని ప్రభు ఒకడు మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అక్కడ మనం చూస్తున్నాము కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. అనగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క నామమును ఎరిగిన వారుగా, అనగా దేవుని నామం నందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన గొప్పవాడని, ఆయన సర్వకృపానిధికు దేవుడని, ఆయన దయాళుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన అద్భుతవంతుడు, ఆశ్చర్యకార్యములను చేయగలిగినటువంటి వాడని ఎవరైతే దేవుని నామం నందు విశ్వాసం ఉంచి ఆయన నామమును ఎరిగిన వారిగా ఉంటారో, దేవుడట వారిని ఘనపరచి వారిని అపాయములన్నిటిలో నుండి దేవుడు వారిని తప్పించును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, దేవుడు అంటున్నాడు కదా, ఆయన వాక్యం అంటుంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. దేవుని ఎందరైతే ప్రేమిస్తూ ఉంటారో వారందరినట దేవుడు అపాయములన్నిటిలో నుండి, శోధనలో నుండి, శ్రమల్లో నుండి, ఇబ్బందులన్నిటిలో నుండి కూడా దేవుడు వారిని తప్పించును అని మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి మార్గములన్నిటిలో దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడట. వారి పాదములకు రాయి తగలకుండా దేవుడు వారిని కాపాడుతాడట. వారి పాదములకు ఎటువంటి రాయి తగలకుండా దేవుడే తన చేతుల మీద వారిని ఎత్తుపట్టుకుంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన అరచేతులలో చూడుము, నా అరచేతులలో నేను చిక్కుకొని ఉన్నానని ప్రభు పలుకుతున్నారు. ఎప్పుడు ఈ కృప అంతటిని, ఇటువంటి క్షేమాన్ని మనం పొందుకునగలమనగా మనం దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, ఆయన వాక్యమును మనం ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధానమును, దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించినప్పుడు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో ఎన్నో అపాయకరమైనటువంటి దినములలో మనము జీవిస్తున్నాం. ఎంతో అపాయకరమైనటువంటి గడియలలో మనము జీవిస్తున్నాం. అనేకమైనటువంటి చోట్ల, అనేకమైనటువంటి ప్రాంతములలో ఎన్నో అపాయములు, ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు, క్షేమము లేనటువంటి అనుభవాలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనము క్షేమముగా ఉండాలి, దేవుని కృపచేత మనం నింపబడాలి, అపాయములన్నిటిలో నుండి, కీడులన్నిటిలో నుండి మనం తప్పించబడాలి అంటే దేవుణ్ణి మనం ప్రేమించే వారలముగా ఉండాలి. దేవుని వాక్యమును మనం ప్రేమించే వారలముగా ఉండాలి. అప్పుడు ఆయనే మన పక్షముగా ఉండి అపాయములన్నిటిలో నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడట. ఈ రోజుల్లో క్షేమము కరువైపోయినది, నెమ్మది దేశంలో కరువైపోయినది. ఈ రోజుల్లో అటువంటి ఘోరమైనటువంటి అపాయకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తుండగా, ఈ దినాల్లో దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, దేవుని వాక్యమును మనం ప్రేమించినప్పుడు, ఆయన సన్నిధానమును, ఆయన ఆజ్ఞలను, దేవుని మాటను మనం ప్రేమించినప్పుడట దేవుడు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన రెక్కల చేత మనల్ని కాపాడుచు, ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి ఆశీర్వాదమును, ఆశ్చర్యకరమైనటువంటి అరెక్కల క్రింద కలుగుతున్నటువంటి క్షేమమును మనకు అనుగ్రహించి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు.
కాబట్టి చివరి దినాల్లో లోకమున కాక పాపమున కాక దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు అపాయములన్నిటిలో నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని ప్రేమించడం మానేసి లోకమును, పాపమును, లోక ఆశలను కలిగి ఈ రోజున అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి వెనుక పరుగులెత్తేటువంటి వాళ్ళగా కనబడుతున్నారు. కానీ మనమైతే ఆయన ప్రేమించి ఆయన నామం నందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మనల్ని సిగ్గుపడనివ్వక ఏ అపాయమునకు మనం గురి కానివ్వకుండా ఆయన మనల్ని తప్పించి తన రాకుడు కొరకు మనల్ని సిద్ధపరుస్తాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ప్రభు ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన రెక్కల చోటను మనకు ఆశ్రమను కలుగు చేసి తన నిత్య రాకుడు కొరకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. కనులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నిన్ను ప్రేమించే వారిని నీవు తప్పిస్తావని, అపాయములన్నింటిలో నుండి, కీడులన్నింటిలో నుండి, అపవాదిక చేతుల్లో నుండి వారిని మీరు తప్పిస్తారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. నీ నామం ఎరిగినటువంటి వారిని మీరు ఘనపరుస్తారని, లోకంలో మీరు వారికి ఇచ్చేస్తారని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నిన్ను ప్రేమిస్తూ నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి ఈ లోకంలో మేము జీవించటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా నీ కృపాక్షేమములను, నీ కనికరమును మాకు తోడుగా ఉంచి, ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ ప్రాంతమునకు వెళ్ళినా, ఏ పని చేస్తున్నా నీ కృపను మాకు తోడుగా ఉంచి, నీ దయను మాకు తోడుగా ఉంచి క్షేమకరమైన దినములను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ప్రేమించే మనసు, నీ యందు విశ్వాసం ఉంచే మనసు మాకు ఇచ్చి మీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.